రామ హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. ఈ యొక్క అంతర్వేది పుణ్యక్షేత్రం మోక్షక్షేత్రం అంటారు. ఇక్కడ భగవంతుడిని సేవించుకుంటే ఇక్కడ ఉన్నటువంటి చక్రతీర్థంలో సాగర సంగమం దగ్గర స్నానమాచరించి భగవంతునికి సంకల్పం చేసుకుని ప్రార్థించినట్లయితే ఖచ్చితంగా మోక్షం వస్తుంది అని చెప్పి శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. తర్వాత బ్రహ్మ శివునికి ఏదో అపచారం చేయడం వల్ల దాని పరిహారం కోసం ఇక్కడ రుద్రయాగం అన్నటువంటిది చేయడం జరిగిందంట. ఆ రుద్రయాగం చేయడానికి వేదిక ఏర్పాటు చేయడం వల్ల దీనికి అంతర్వేది అన్నటువంటి నామధేయం వచ్చిందనమాట ఈ యొక్క ప్రదేశానికి. ఇక్కడ హిరణ్యాక్షుని యొక్క కుమారుడు ఆయన 10,000 సంవత్సరాలు ఇక్కడ కఠోరమైనటువంటి తపస్సు చేశాడంట. ఆయన పేరు రక్తలోచన్. సో ఆయన 10,000 సంవత్సరాలు ఇక్కడ తపస్సు చేసి వరం ఏం పొందాడు అంటే, ఆయన ఎవరితో అయినా కానీ యుద్ధం చేసినప్పుడు గాయమైతే ఆ రక్తం కింద పడితే దాని నుంచి మళ్ళీ ఇంకొక వ్యక్తి రావాలి, వాళ్ళందరూ కలిసి శత్రువుతో పోరాడాల. ఆ పోరాటమై శత్రువుని సంహారం చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళందరూ కూడా ఆయన శరీరంలోకి వెళ్ళిపోతారు. అటువంటి వరాన్ని ఆయన కోరుకున్నాడు అన్నమాట. విశ్వామిత్రుల వారికి వశిష్ఠుల వారికి వైరం ఉండింది. వశిష్ఠుల వారికి 100 మంది కుమారులు ఉన్నారు. వారిని సంహారం చేసేటువంటి బాధ్యత విశ్వామిత్రుడు ఈయనకి, ఈ రాక్షసునికి అప్పగించాడను, రక్త విలోచనుడికి. అప్పుడు వశిష్ఠుల వారు ఆయన లేరు, ఇక్కడ ఆయన బ్రహ్మలోకంలో ఉన్నారంట. ఆ సమయంలో విశ్వామిత్రుడు పంపించినటువంటి ఈ యొక్క రక్తలోచనుడు ఇక్కడికి వచ్చి వశిష్ఠ ముని యొక్క కుమారులందరినీ కూడా సంహారం చేయడం జరుగుతుంది. అప్పుడు వారి యొక్క భార్య వశిష్ఠుల వారిని విన్నవించుకుంటే ఆయన బ్రహ్మలోకం నుంచే ఇక్కడ జరిగినటువంటిదంతా కూడా గుర్తించి ఆయన ఆ దేవదేవుడైనటువంటి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఆ నరసింహ భగవానుని రక్ష కోసం ప్రార్థించడం జరిగింది. అప్పుడు లక్ష్మీ సమేతంగా గరుడ వాహనం మీద ఆ యొక్క దుష్టుల్ని సంహరించడానికి నరసింహ భగవానుడు ఇక్కడికి రావడం జరిగింది. అయితే యుద్ధం చేస్తూ ఉంటే ఆ రక్తస్రావం, వారు రకరకాలైనటువంటి ఆయుధాలను నరసింహస్వామి మీద ప్రయోగిస్తున్నారు. కానీ నరసింహస్వామి ఒక సుదర్శనాన్ని ప్రయోగించారు. వాడి రక్తం నుంచి ఈ యొక్క రాక్షసులు పుడుతూ ఉన్నారు. భగవంతుడు తన యొక్క యోగమాయ ద్వారా ఆ రక్త బీజుని యొక్క రక్తం భూమి మీద పడకుండా ఆయన చేసి సంహారం చేయడం జరిగిందనమాట. అప్పుడు వశిష్ఠుల వారు చాలా ప్రసన్నమయ్యి భగవంతుణ్ణి సేవించుకొని భగవంతుణ్ణి విజ్ఞప్తి చేసుకున్నారంట, మిమ్మల్ని లక్ష్మీ నరసింహ రూపంలో మేము ఇక్కడ ఉపస్థితం చేసుకుని సేవించుకుంటాము అంటే భగవంతుడు దానికి అనుగ్రహించినప్పుడు ఆయన భగవంతుని యొక్క ఆశీస్సులు తీసుకొని ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి యొక్క విగ్రహాలను వశిష్ఠ మహాముని స్వయంగా ప్రతిష్ఠించారన్నమాట. ప్రతిష్ఠించి ఆయన ఈ స్వామిని సేవించుకోవడం వల్ల ఖచ్చితంగా మోక్షాన్ని పొందుతారు అని చెప్పి చెప్పడం జరిగిందనమాట. తర్వాత కాలక్రమంలో అప్పట్లో ఏంటి అంటే ఇంత పెద్ద రాతి కట్టడాలు ఇవన్నీ కాదు, చెక్కలతో ఏదో మందిరాన్ని నిర్మించారు. కాలక్రమంలో అది ఆ మందిరం అంతా కూడా శిథిలం అయిపోయింది. తర్వాత ఒక పుట్టలో స్వామి చేరాడనమాట. ఆ పుట్ట కట్టేసింది. కేశవుడు అన్నటువంటి ఒక భక్తుడు ఆయన గోవులను మేపుకుంటూ ఇక్కడికి వచ్చినప్పుడు ఒక గోవు మాత్రం రోజు అదృశ్యం అయిపోయేది, చివరిగా మందలో కలిసేది. అయితే చివరిగా మందలో కలిసి ఇంటికి వచ్చినప్పుడు పాలు పితకడానికి వెళ్తే పాలు ఉండేవి కాదు.
కొన్ని రోజులు గమనించి ఏం జరుగుతుందో అని చెప్పి ఆయన గమనించినప్పుడు ఆయన వచ్చి ఆ ఆవుని అనుసరిస్తూ వస్తే ఒక చెట్టు పొద వెనకాల ఉన్నటువంటి పుట్టలోకి ఆ పాలు వదులుతూ ఉందన్నమాట. ఆయన అది చూసి ఇంటికి వెళ్ళిపోయాడు, ఏం చేయలేదు. ఇంటికి వెళ్ళిపోయి ఆయన ఇదేంటిది అని చెప్పి ఆశ్చర్యంగా ఆలోచిస్తూ నిద్రపట్టలేదు ఆయనకి. మరుసటి రోజు వేరే భక్తుడితో ఎవరితో చర్చిస్తే ఆ పుట్ట లోపల ఏముందో మనం గమనిస్తామని చెప్పి వాళ్ళందరూ కూడా వచ్చి క్షీరాన్ని పోసి ఆ పుట్టని కరగదీసి తర్వాత చూసినట్లయితే స్వామివారు ఇక్కడ మనం చూసినటువంటి రూపంలో ఆయన ఉపస్థితమై ఉన్నారన్నమాట. అప్పుడు వారు కూడా చెక్కలతోటి ఒక మందిరాన్ని నిర్మించడం జరిగింది. కాలక్రమంలో అది కూడా శిథిలమైపోయిందన్నమాట. తర్వాత నరసింహరావు అనేటువంటి ఒక భక్తుడు ఆయన భద్రాచలం వెళ్ళారంట, మళ్ళా పునరుద్ధరణ చేయాల మందిరాన్ని అని చెప్పి అక్కడికి వెళ్ళి పెద్ద పెద్ద చెక్క దుంగలన్నీ కూడా ఖరీదు చేసి వాటిని తీసుకుని గోదావరిలో వచ్చి ఇక్కడ మందిర నిర్మాణం చేయాలని చెప్పి సంకల్పం చేశారంట. అయితే గోదావరి ఎండిపోయి ఉండడం వల్ల నీళ్లు ఆ తెప్ప వచ్చేదానికి ఆ చెక్క దుంగలు తీసుకురావడానికి వీలు లేదంట. చాలా రోజులు వేచి ఉండి అప్పుడు ఆయన ఒకరోజు చాలా కోపంగా భగవంతునితో అన్నాడంట, నీ సేవకు నేను ఇంత కష్టపడి వస్తే నదిలో నీళ్లు లేకుండా చేశావు, ఎట్లా ఈ దొంగల్ని నేను తీసుకుని వెళ్ళాలా, నీ మందిర నిర్మాణం ఎట్లా చేయాలా, నువ్వు మాట మాత్రానికేనా రక్షకుడివి, లేకపోతే నిజంగా చేతలతో కూడా భక్తులను రక్షిస్తావా, భక్తుల కోరికలను తీరుస్తావా అని చెప్పి ఆయన అట్లాగా భగవంతుడిని నిందించినట్టుగా మాట్లాడారంట. ఆయన ఆ రకంగా నిందించినట్టుగా మాట్లాడి విశ్రమిస్తే ఉన్నట్టుండి కుండపోత వర్షం కురిసిందంట. ఆ వర్షంతో ఆ నదిలో నీరు సంపూర్ణంగా నిండిపోయి ఈ యొక్క దుంగలు తీసుకొని రావడం, మళ్ళా ఆ దుంగలతోటి మందిర నిర్మాణం చేయడం జరిగిందనమాట. అయితే కాలక్రమంలో అది కూడా శిథిలమైపోయింది. తర్వాత ఒక జమీందారీ కుటుంబానికి సంబంధించినటువంటి వాళ్ళు రంగనాథ అని చెప్పి కృష్ణ అని ఇద్దరు కుమారులు, వారి యొక్క తండ్రి, ఈ భక్తులందరూ వెళ్ళి మీకు భగవంతుడు ఐశ్వర్యం ఇచ్చాడు కదా, మందిరాన్ని నిర్మించండి అని చెప్పి అడిగినప్పుడు వాళ్ళు 7 నౌకలో ఏమో చాలా విలువైనటువంటి వస్తువులతో ఉన్నటువంటివి సముద్రంలో ఎక్కడో గల్లంతయ్యాయంట. ఆయన అన్నాడంట, ఈ నౌకలు గల్లంతైనవి గాన సురక్షితంగా ఒడ్డును గాని చేరుకుంటే అప్పుడు ఖచ్చితంగా నేను నిర్మాణం చేస్తాను మందిరం అని చెప్పి అన్నాడంట. అప్పుడు ఆ నౌకలు సురక్షితంగా ఒడ్డుకు రావడం, ఆ యొక్క ధనంతో ఈ యొక్క మందిరాన్ని ఈ రకంగా నిర్మించడం ఇవన్నీ కూడా ఇక్కడ జరిగాయని. సో ఇది చాలా చాలా ప్రత్యేకమైనటువంటి ప్రదేశం. భగవంతుడు వశిష్ఠుల వారికి ఆయన అనుగ్రహించి దుష్ట శిక్షణ చేసినటువంటి ప్రదేశం అన్నమాట. సో ఈ ప్రదేశంలో భక్తులు ఎవరైనా వచ్చి ఆ మోక్షం కోసం ప్రార్థించినప్పుడు ఖచ్చితంగా మోక్షాన్ని నరసింహ భగవానుడు ప్రసాదిస్తాడు అని చెప్పి చెప్పడం జరుగుతుందన్నమాట. ఇంకొక ప్రత్యేకత మనకి ఇక్కడ ఏంటి అంటే గోదావరి మాత ఆమె సముద్రంలో కలుస్తుంది, సంగమం అన్నమాట.